హైందవోపాఖ్యానానికి స్వాగతం. ఈరోజు 1994 జనవరి నెల చందమామ మాసపత్రికల్లో బేతాళ కథలు అనే శీర్షికలో రాజుగారు మావటి యొక్క కథను గురించి తెలుసుకుందాం. మన ప్రీవియస్ వీడియోలో బేతాళుడు వేసిన ప్రశ్న వరకు చెప్పుకున్నాం. ఈ ప్రశ్నలకు సమాధానం ఒకవేళ మీకు తెలిసినట్లయితే కమెంట్ బాక్స్లో చెప్పండి అని విన్నవించడం జరిగినది. అలా తెలియజేసిన వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక కథలోకి వెళితే, ఈ సందేహాలకు సమాధానం తెలిసి చెప్పకపోయావా నీ తల 1000 ముక్కలుగా పగిలిపోతుందన్నాడు బేతాళుడు విక్రమార్కుడితో. దానికి విక్రమార్కుడు, కొందరు వ్యక్తులు మానసికంగా వయసు వార్ధక్యాలకు అతీతులుగా ఉంటారు. ఇది అరుదైన విషయం కావచ్చు కానీ ప్రకృతికి విరుద్ధం మాత్రం కాదు. రాజు విషయంలో కూడా రాజు సూర్యసింహుడు వృద్ధుడే కావచ్చు, కానీ భాస్కరుణ్ణి తన వారసుడిగా నిర్ణయించడంలో అతని యొక్క బుద్ధి కుశలత ప్రస్ఫుటమవుతున్నది. ఎలాగంటే, భాస్కరుడి 3 కోరికలలో ఒక్క కోరిక మాత్రమే తీర్చగలనన్నాడు సూర్యసింహుడు. ఇందుకు భాస్కరుడు కోరిన కోరిక లంచగొండి రాజోద్యోగులను కఠినంగా శిక్షించమని. వాడు కోరిన ఆ ఒక్క కోరికలోనే మిగిలిన 3 కోరికల యొక్క పరిష్కారం అందులోనే ఉంది. లంచగొండి రాజోద్యోగుల కారణంగానే వాడి మిత్రుడికి రాజకొలువులో ఉద్యోగం దొరకలేదు. లంచగొండి రాజోద్యోగుల కారణం చేతనే పోయిన పొరిగింటి వాడి సొమ్ము తిరిగి లభ్యమయ్యే అవకాశం కూడా లేకుండా పోయింది. రాజోద్యోగులే సరిగ్గా ఉంటే రాజ్యంలో ఉన్న ప్రజల యొక్క ఆరోగ్యం బాధ్యతగా వహిస్తారు. తన గురువు యొక్క వైద్యానికి సహాయం దొరుకుతుంది. ఇలా వాడి 3 కోరికలు ఒకే కోరికలో పరిష్కారం అవుతాయి. ఇదంతా గ్రహించిన రాజుకు భాస్కరుడు గొప్ప ఆలోచన శక్తి గలవాడని అర్థమైంది. అంతేకాక వాడికి అవకాశం ఉన్నా తను వ్యక్తిగతంగా లాభం పొందే ఒక్క కోరికను కూడా కోరలేదు. దీన్ని బట్టి భాస్కరుడికి పొరుగు క్షేమం, రాజ్య బాధ్యత తప్ప మరొక ఆలోచనే లేదని తెలుస్తోంది. ఆ కారణం చేతనే సూర్యసింహుడు వాణ్ణి వారసుడిగా ఎంచుకున్నాడు. ఇందులో అనాలోచితము, అసంబద్ధము అంటూ ఏదీ లేదన్నాడు విక్రమార్కుడు. విక్రమార్క రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.